इनका एक फाइनल प्राइस 135 नो डिस्काउंट। ఓకే 1,35,000 చెప్తున్నారు. ఆ దానా ఎట్లా ఇస్తున్నారు ఫీడ్? खली 1.5 चुन्नी 2 kg। ఓకే एक भैंस के कितना? एक 3.5 किलो। 3.5 కిలో. 3.5 किलो। ఓకే 14 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. మీరు చెప్పడం కాదు, వాళ్ళు చెప్పడం కాదు, మీరు దగ్గర నుండి చూసుకోవాలండి. చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి. भाई ये सेकंड टाइम का है, సెకండ్ టైమర్ రెండో ఈతలో ఉందని చెప్తున్నారు. అభి कितना भैंस है पूरा? 10 है अभी 10 है पूरा। రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నామండి. ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది, పెద్ద గోల్కొండ శంషాబాద్ దగ్గర. ఇక్కడైతే 10 గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. ఒకసారి వాటి రేట్లు, అవి ఎన్నో ఈతలు ఉన్నాయి, పాలు ఎన్ని ఇస్తున్నాయి అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. भाई नमस्ते भाई। नमस्ते भाई। भाई पहले आपका डेयरी फार्म का नाम एंड एड्रेस बताइए। भैया मेरा नाम रविंद्र है, डेयरी फार्म एग्जिट नंबर 15 पेद्दा गोलकोंडा ओके शमशाबाद। शमशाबाद ओके। प्रेजेंट कितना भैंस अवेलेबल है आपके अभी पास? 10 है, एक लोड आया। एक लोड आया, वो सुबह आया आज? कल सुबह आया। सुबह आया ओके ठीक है। वो दूध का कैपेसिटी कितने से कितने तक भाई? दूध तो भैया 14 लीटर रेडी वाला भी है, बाकी 10 लीटर प्लस की है सभी। ओके दूध का गारंटी है कुछ इधर? हाँ इधर 2 टाइम चेक करवा के देते, गारंटी इधर का। भाई ये भैंस की डिटेल्स बताइए ना पहले। भाई ये सेकंड टाइम का है, సెకండ్ టైమర్ రెండో ఈతలో ఉందని చెప్తున్నారు. అభి कितना भैंस है पूरा? 10 है अभी 10 है पूरा। 10 గేదెలు అయితే సేల్ కున్నాయని చెప్తున్నారు. మొత్తం కూడా హర్యానా జీంద్ర నుంచి అయితే రావడం జరిగింది. హర్యానా ముర్రా డైరీ ఫామ్ మనకి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. भाई कितना दूध दिया? इसमें अभी 12 रेडी है। 12 कितने दिन भाई? 10 दिन का होगा। 10 दिन को हो गया पूरा भैंसे का? हाँ पूरा 10 दिन 12 दिन के अंदर का है। ఓకే మొత్తం కూడా 10 రోజులు 12 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలు అని చెప్తున్నారు. అన్ని కూడా మనకి 10 గేదెలు అయితే సేల్ కున్నాయి. भाई ये डिटेल्स बताइए ना ये भैंसे का? भाई ये भी सेकंड टाइम का है, రెండో ఈతలో ఉందని చెప్తున్నారు. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया इसका 17-18 लीटर का है। 17-18 లీటర్ల పాలు ఇచ్చింది. అభి कितना दूध दिया? अभी इसमें 14 लीटर रेडी है। 14 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. మీరు చెప్పడం కాదు, వాళ్ళు చెప్పడం కాదు, మీరు దగ్గర నుండి చూసుకోవాలండి. చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి. హెడ్ క్వాలిటీ చూసుకోవచ్చు, దీని అడ్డర్ క్వాలిటీ కూడా 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. भाई अभी 14 लीटर रेडी है, 14 रेडी इसमें। 14 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయి. రైతులు వచ్చి खाने रहने पूरा व्यवस्था है इधर, खाने पीने का पूरा ఇక్కడ రైతులు అయితే ఇక్కడ ఉండడానికి, ఇక్కడ భోజనం కూడా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఉండడానికి తినడానికి అన్ని కూడా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ గేదెలు కొనుగోలు చేయడానికి కూడా వచ్చారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. దీని గురించి అయితే చాలా బాగుంది, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 14 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో ఇప్పుడైతే 14 లీటర్ అయితే పాలిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ చూసుకోండి, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది, రేట్ కూడా మాట్లాడదాం ఒకసారి. 10 గేదెలు అయితే రెడీ ఉన్నాయండి సేల్కి. బాయ్ ఏ బైస్కి డీటెయిల్స్ బతాయేనా? సెకండ్ టైం का भाई। రెండో ఈతలో ఉంది, చిన్న రింగ్ క్వాలిటీ బాగుందండి ఇది. రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया इसका 15 लीटर का है। 15 లీటర్లు. అభి कितना दूध है? 12 तैयार है इसमें। 12 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 15 లీటర్ వరకు కూడా పోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. మనం వేసే దానాన్ని బట్టి కూడా ఇక్కడ డిపెండ్ అయి ఉంటుందండి. మనం కొనుగోలు చేసిన తర్వాత మనం మంచి దానా వేస్తే పాల దిగుబడి బాగుంటుంది. ఎందుకంటే మనం తక్కువ దానా వేస్తే మాత్రం పాలైతే ఇవ్వండి. ఇక్కడ చూసుకోవచ్చు 15 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదే. 12 లీటర్ రెడీ అబ్బాయి? 12 రెడీ. 12 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ గల బఫెలోస్ అయితే హైట్ సైజ్ చూసుకోండి. అన్ని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. దీన్ని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూడండి. सभी भैंसों में भैया 5 बजे दूध निकला हुआ है। ఓకే 5 बजे हाँ सुबह। ఇంకొక గేదె కూడా తీసుకొస్తున్నారు, దీని గురించి కూడా మాట్లాడదాం. भाई ये भैंस की डिटेल्स ये भी बताइए। सेकंड टाइम का भाई। రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया 12 लीटर का इसका। 12 లీటర్లు అయితే వరకు. అభి कितना दूध दिया? अभी 10 लीटर रेडी है। 10 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. 12 లీటర్ వరకు కూడా ఇచ్చే గేదెలు అని చెప్తున్నారు. చూసుకోండి, క్వాలిటీని బట్టి కూడా మనకైతే రేట్ ఉంటుంది. పల్టా బాయ్ మనకైతే గేదె క్వాలిటీ చూసుకోండి. అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. 10 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి. అట్లాగే మనకి 12 లీటర్ వరకు కూడా పోవచ్చు, మనం వేసే దానాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం ఒక 2 కేజీలు 3 కేజీల ఎన్ని కేజీలు వేస్తున్నామో మనం పాలు చెక్ చేసుకోవాలి. అట్లాగే ఇక్కడైతే ఉండడానికి అయితే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా రవీందర్ భాయ్ అయితే మనకైతే చెప్పడం జరుగుతుంది. హర్యానా ముర్రా డైరీ ఫామ్ ప్రజెంట్ అయితే మీరు చూసుకోవచ్చు. హర్యానా ముర్రా డైరీ ఫామ్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి. भाई फर्स्ट टाइमर है, ఫస్ట్ టైం తొలి ఈతలో ఉందని చెప్తున్నారు. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया 10 लीटर का इसका। 10 లీటర్. అన్ని కూడా మనకి 12 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలు అని చెప్తున్నారు. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకోండి. ఫస్ట్ లాక్టేషన్ कितना दूध दिया भाई? भाई इसमें अभी 8 लीटर रेडी है। 8 లీటర్ అభి 8 లీటర్ రెడీ. 8 लीटर रेडी। 8 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. అభి फर्स्ट टाइमर है। ఫస్ట్ టైమర్ कितना बढ़ेगा? 2 లీటర్ बढ़ेगा? 2 लीटर आराम से बढ़ेगा। ఓకే 10 లీటర్ వరకు కూడా పోవచ్చు అని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మనకి 8 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. క్వాలిటీ చూసుకోండి. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా హర్యానా ముర్రా డైరీ ఫామ్ ప్రజెంట్ అయితే మనం పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటాం. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా పెద్ద గోల్కొండకి అయితే రావచ్చు. 10 లీటర్లు 14 లీటర్లు
12 లీటర్ల పాలిచ్చే గేదెలు అని చెప్తున్నారు, 8 లీటర్ల పాలిచ్చే గేదెలు కూడా ఉంది. బై ఏ బైన్స్ ये भी फर्स्ट टाइमर है भाई। ఫస్ట్ టైమర్ తొలి हाँ, ये मिनी है, मिनी। మినీ మినీ బ్రీడ్కి సంబంధించిన గేదె, చాలా అన్ని కూడా యాక్టివ్గా ఉన్నాయి గేదెలు, చూసుకోవచ్చు మీరు. అవి కిतना दूध दिया भाई? अभी इसमें भी भैया 8 लीटर रेडी है। 8 లీటర్ రెడీ, 8 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ బై भैया 10 लीटर का इसका भी। 10 లీటర్ 10 లీటర్ల వరకు పాలిచ్చే గేదె, 8 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు, క్వాలిటీని బట్టి కూడా రేట్ ఉంటుంది. మినీ బ్రీడ్కి సంబంధించిన గేదె ఉంది. చాలామంది అడుగుతుంటారు మినీ బ్రీడ్కి సంబంధించిన గేదె కావాలని. ఇక్కడైతే హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉందండి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేసుకోవచ్చు. క్వాలిటీ మీదనే ఆధారపడి ఉంటుందండి. ఎక్కువ ఎక్కడైనా కూడా మనకి క్వాలిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. రేట్ కూడా స్టార్టింగ్ ప్రైస్ అయితే ఒకసారి అయితే అడుగుదాం. రవీందర్ భాయ్, भैया बोलो। वो स्टार्टिंग प्राइस कितने से कितने तक आपके पास? स्टार्टिंग भैया 3-4 भैंसों का 130-35 देने का है। ओके। फाइनल प्राइस जैसे फर्स्ट टाइमर First timer है, हाँ। ये 35 में बिल्कुल नो डिस्काउंट। ओके, हाँ, एक ही रेट। और जैसे ये 3 भैंस है, हाँ, हाँ। ये 15 प्लस देने वाला दूध है। ओके, इसका 2,20,000 रुपए है। ओके। इसका 210 210, इनका ओके। फाइनल प्राइस 2 लाख देने वाला। ఓకే. ఇది 2 లక్షలు, ఇది 2 లక్షలు అని చెప్తున్నారు. రేట్లు కూడా చెప్తున్నారు. ఏ బాయ్? भैया अभी इसमें 14 लीटर रेडी है। 14 లీటర్ 14 లీటర్లు దీని దగ్గర రెడీ ఉన్నది. చూసుకోవచ్చు, మనకి इसमें 14 रेडी है। 14 రెడీ. క్యా कीमत रखा है भाई? ये भैया इसका 2,20,000 रुपए। 2,20,000 చెప్తారు. 2,20,000 చెప్తున్నారు. ఇవైతే మనకి 2 lakhs చెప్తున్నారు. అవి కిतना दूध देगी भाई? इसमें अभी 12 रेडी है। 12 रेडी है। 15 प्लस देगी भाई। ఓకే, 15 లీటర్ పైన పోవచ్చు అని చెప్తున్నారు. 12 లీటర్ వరకు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. 2 లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది గేదెల రేట్లు. అన్ని ఒక్కొక్క గేదె కూడా చెప్తున్నారు. ఇదైతే 2,20,000 చెప్తున్నారు దీనికి. అవి కిतना రెడీ भाई? 14 లీటర్. 14 रेडी भैया। कितना बढ़ेगा? भैया बढ़ेगा 4 लीटर 3 लीटर आराम से बढ़ेगा। ఓకే, ఇంకా మనకి ఇంకా 2-3 లీటర్లు అట్లా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. 2,20,000 చెప్తున్నారు. ఈ మూడింటికి మనకి భయ ఏ तीन? हाँ भैया ये दो ये दो फर्स्ट टाइमर है। First timer है, हाँ। 8 लीटर दूध है, 10 लीटर दूध देगा ये। ఓకే, इनका एक फाइनल प्राइस 135 नो डिस्काउंट। ఓకే. 1,35,000 చెప్తున్నారు. రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అయితే అవి రెండు అయితే డిస్కౌంట్ ఏం లేదని చెప్తున్నారు. भाई वो किसानों को इधर खाने हाँ के भैया इधर रहने का खाने का अपने पास सब व्यवस्था है, रूम है। हाँ। इधर 2 टाइम चेक करके ले सकता। ఇంకొక గేదె తీసుకొస్తున్నారు. भाई ये भैंस का डीटेल बताइए. भी फर्स्ट टाइमर है। ఫస్ట్ టైమర్ తొలితలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भी इसका 12 लीटर का है, 10 लीटर इसमें रेडी है। ఓకే, 12 లీటర్లు పాల కెపాసిటీ, 10 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు, క్వాలిటీని బట్టి కూడా మనకైతే రేట్ ఉంటుంది. బై స్టార్టింగ్ ప్రైస్ 1,30,000 से 135 से 135 से 1,35,000 నుంచి అయితే 2,20,000 వరకు కూడా గేదెలు అయితే ఉన్నాయని ఇక్కడ రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఇంకొక గేదె తీసుకొస్తున్నారు. బై ఏ భైంస్ కి డీటెయిల్స్ बताइए. ये सेकंड टाइम का है। రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भी इसका 10-11 लीटर का। 10 లీటర్లు 11 లీటర్ వరకు. అవి कितना दूध दिया? अब इसमें 8 लीटर प्लस है, 9 लीटर के बीच में है, 8 के 9 ఓకే, के बीच में। ఓకే. 8-9 లీటర్ల పాలు ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. కొంచెం 8-9 లీటర్ల పాల కెపాసిటీ కలిగేది. ఇప్పుడైతే మనకి 11-12 లీటర్ వరకు పోవచ్చు. ఇప్పుడైతే 8-9 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకొక గేదె తీసుకొస్తున్నాం, దీని గురించి కూడా అడుగుదాం ఒకసారి. బాయ్ ఏ భైంస్ కి డీటెయిల్స్ बताइए. ये थर्ड टाइमर है। థర్డ్ టైమర్ మూడో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भी इसका 13-14 लीटर का। ఓకే, 13-14 లీటర్ల పాల కెపాసిటీ. అవి कितना दूध दिया? अब इसमें 10 लीटर रेडी है। 10 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి. 13-14 లీటర్ వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నారు. మనం వేసే దానాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందండి. కంపల్సరీ కూడా మనం తీసుకుపోయి ఉట్టిగానే మేపితే అయితే పాలు కంపల్సరీ దానా వేసుకోవాలి. చూసుకోవచ్చు, క్వాలిటీని బట్టి మనకి రేట్ ఉంటుంది. గేదెల రేట్లు అయితే 1,35,000 నుంచి 2,20,000 వరకు కూడా గేదెల రేట్లు ఉన్నాయి. రైతులు అయితే అవగాహన రైతులు వచ్చి ఇక్కడ పాలు చెక్ చేసుకోండి. చాలా మంది రైతులు అడుగుతున్నారు గేదెలు ఎక్కడ ఉన్నాయని. ప్రజెంట్ అయితే మన హర్యానా ముర్రా డైరీ ఫామ్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15కి అయితే దగ్గరలో ఉంటాము. వీళ్ళ ఫామ్ వచ్చేసి అన్నీ కూడా మనకి మార్నింగ్ 5 o'clock అయితే పాలు తీయడం జరిగింది. మళ్ళీ పాలు అయితే తీస్తారు. చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా 10 buffaloes అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయండి. अगर 5 भैंस से ऊपर कोई लेता है तो मैं अपना आदमी साथ लेके जाता हूँ। ठीक है, 5 भैंस ऊपरకి వెళ్ళినాయి. हाँ, 5 भैंस से ऊपर वाला। ఓకే, 5 గేదెల పైన తీసుకున్నట్టయితే వాళ్ళ వర్కర్ కూడా వచ్చి పాలు చెక్ చేసి చూపిస్తాను కూడా చెప్పడం జరుగుతుంది. ఫార్మర్ అయితే కొనుగోలు చేయడానికి వచ్చాడు. ఒకసారి అయితే అతనితో కూడా మాట్లాడదాం. మీ పేరు? గాజీ. ఓకే, ఎక్కడ ఫామ్ ఉందా మీకు? మలక్పేట్. మలక్పేట్. ఓకే, ఓకే. మలక్పేట్ నుంచి అయితే రావడం జరిగింది. ఎన్ని గేదెలు ఉన్నాయి? 15 ఉన్నాయి. ఓకే, ఇక్కడ నుంచి ఎన్ని తీసుకెళ్లారు? 10 తీసుకెళ్లారు. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? మొత్తం పాలలో వచ్చిందా? ఎప్పుడు తీసుకెళ్లారు వీళ్ళ దగ్గర? ఒక 1 year से लेके जा रहा हूँ। ఓకే, 1 year నుంచి తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఒక 10 గేదెల వరకు తీసుకెళ్లారు. మళ్ళీ ఇప్పుడు తీసుకోవడానికి వచ్చారు. ఓకే, ఇప్పుడు ఎన్ని సెలెక్ట్ చేసుకున్నారు? 2. ఓకే, ఇప్పుడైతే 2 సెలెక్ట్ చేసుకుంటున్నారు. పాలు ఎన్ని సప్లై చేస్తున్నారు అక్కడ నుంచి డైరీ ఫామ్ నుంచి? 100 లీటర్స్. కిतना एक లీటర్ कितना? 110. 110 రూపాయలు అయితే లీటర్ అమ్ముతున్నారు. మొత్తం ఎన్ని లీటర్ పాలు వస్తున్నాయి టోటల్? 100 లీటర్స్ అయితే బాగుందా డైరీ ఫామ్? వీళ్ళు చెప్పిన ఇక్కడ పాలు చెప్పిన అక్కడ ఇస్తున్నాయి.
वो थोड़ा ऊपर ही आता है उसके। ఓకే, కొంచెం ఎక్కువనే ఇస్తున్నాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు. రవీందర్ భాయ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అచ్చా ఆద్మీ भाई है అచ్చా భాయ్. भाई। ఓకే, ఇక్కడ గేదెలు అయితే బాగానే ఉన్నాయి. రెండోసారి కూడా వచ్చారు. रहने का खाना पीना सब अवेलेबल है। 3 टाइम चेक करके 4 टाइम चेक करके लेके जाओ। बोलने की जरूरत भी नहीं है, भाई बोल दिया एक बार बस, चेक किया उससे आगे गारंटी पे जाता भाई के। बस खाली बोल दिया, फोन कर दिया तो भाई भेज देता। అచ్చా ఓకే, గేదెలు అయితే ఇక్కడ తీసుకుపోయిన అయితే అక్కడ మంచిగానే ఉన్నాయి. పాలు అయితే ఎక్కువనే ఇస్తున్నాయి. ఆ దానా ఎట్లా ఇస్తున్నారు? ఫీడ్ खली 1.5, चुन्नी 2 kg। ओके, एक भैंस के कितना? एक 3.5 किलो। 3.5 किलो। 3.5 किलो। ओके, 10 लीटर वाला, 12 लीटर वाला, 14 लीटर? उसके ऊपर डिपेंडेंट रहता, हुआ तो बढ़ता भी। अब जैसा अगर 15 लीटर का रहा तो उस पर खली और चुन्नी बढ़ जाता। अच्छा, थोड़ा थोड़ा जिसके हिसाब से रहता वो बढ़ जाता। ఓకే, మనం అంటే పాలు ఇచ్చే దాన్ని బట్టి కూడా మనం అయితే వీళ్ళు దానా అయితే పెంచుతున్నాను కూడా చెప్తున్నారు. ఓ గ్రీన్ గ్రాస్, గ్రీన్ పౌడర్ सब आता डेयरी पे आता। ఓకే, చూసుకోవచ్చు. అన్నీ కూడా మనకైతే ఇక్కడ పెదగోల్కొండ హర్యానా ముర్రా డైరీ ఫామ్ నుంచి అయితే బ్రదర్ తీసుకెళ్ళాడు. ఇప్పుడైతే మళ్ళీ వచ్చాడు తీసుకెళ్ళడానికి. రెండు సెలెక్ట్ ఓకే, సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే లోడ్ అయితే తీసుకెళ్తారు. బై కాంటాక్ట్ నెంబర్ बताइए एक बार। ये नीचे वाला 9053735555। ओके, ये नंबर के कॉल करने हैं। पूरा लोकेशन भी डाल दूंगा। पूरा लोकेशन डालता हूँ। ठीक है, ये आउटर से 1 किलोमीटर है। 1 किलोमीटर पूरा एक ही रोड है, ज्यादा वो अंदर नहीं घुसना खेतों में। एक ही रोड है, सिंपल सा रास्ता बिल्कुल। ठीक है, अभी कितना पैसे अवेलेबल है पूरा? अभी एक लोड है पूरा 10 पैसे। 10 पैसे అయితే దూడలన్నీ ఇక్కడ కట్టేశారండి. మొత్తం కూడా ఇక్కడైతే కట్టేయడం జరిగింది. మొత్తం కూడా 10 గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి సేల్కి. ఇక్కడ దూడలు కూడా మీరు చూసుకోవచ్చు. అన్నీ కూడా 10-12 రోజుల లోపు, 10-12 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలు. ఓకే, చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ దూడలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయండి. దూడల విషయానికి కూడా వస్తే చాలా మంచిగా యాక్టివ్గా ఉన్నాయి. बिल्कुल टाइम टू टाइम दूध निकल रहा है भाई। टाइम टू टाइम बिल्कुल। सुबह 5 बजे निकला, 5 बजे निकल रहा है। ఓకే, ये देखो, ये इसका इसका इसमें भी 12 से 13 लीटर रेडी है ఓకే, आराम से। 12-13 లీటర్లు అయితే आसपास कितना लीटर बकेट है? ये बाकेट 10 लीटर का है दूध। ये 7 लीटर था। 7 लीटर का। ये ऊपर ये बुर्गू होता है ना, बुर्गू, और उसको काट बीट के पूरा 7-7.5 लीटर दूध था ये। ठीक है రవీంద్ర, ఓకే భయ్యా. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.